అవును, ఏ పాపం చెయ్యటం వల్ల మీరు ఇలా ప్రేతములుగా మారారు అది చెప్పండి, దాన్ని బట్టి వీలుంటే నాకు తోచిన సాయం చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు ఆ ప్రేతములు మళ్ళీ చెప్పడం మొదలెట్టాయి. ఈ పరీక్షితుడు అన్నవాడే కదా చెప్తున్నాడు ఇదంతా. వాడు ఏమన్నాడు, నేను నా పూర్వజన్మలో మంచి ధనం ఉన్నవాడిని, నాకు ఆహార పదార్థాలు ఉన్నాయి, నాకు కానీ నేను పిసిని కొట్టుని ఎప్పుడూ రుచి కలిగిన పదార్థాలు చేయించుకుని నేను ఒక్కడే తినేవాడిని. ఎవరైనా మా ఇంటికి వస్తే మళ్ళీ అడుగుతారేమో రహస్యంగా మా ఇంట్లో బీరువాలో దాచేసుకునేవాడిని. ఇలా మధుర పదార్థాలు, గొప్ప గొప్ప పదార్థాలు రాగానే అవన్నీ దాచుకు తినేవాడిని, ఎవరికి పెట్టేవాడిని కాదు. అప్పుడప్పుడు శ్రాద్ధానికి భోజనం పెట్టాలి కదా, మా ఇంటికి బ్రాహ్మణోత్తములు వస్తే ఎంత కాదనుకున్న వీడు పిసిని కొట్టి కదండి. అందుకని ఇంట్లో వాళ్ళ ఆవిడ లడ్డూలు చేయగానే కొన్ని లడ్డూలు డబ్బాలో దాచేసుకునేవాట.